నమస్కారం. తెలుగు భాషాభిమానులు అవధాన ప్రక్రియకి నాంది పలికిన పండితులు, వచ్చిన కవిత్వం, కావ్యాలు, అలాగే పద్య నాటకాలు వ్రాసిన మహోన్నతులు, తూర్పుగోదావరి జిల్లాలోనే కడియంలో జన్మించిన తిరుపతి వెంకట కవుల్లో ఒకరు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. మరి తెలుగు అభిమానులు వారి గురించి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన, కొద్దిగా గుర్తు చేసుకోవాలి ఆయన్ని. సంస్మరణ దినోత్సవం ఈరోజు. ఏంటంటే ఇప్పటికీ కూడా వారి యొక్క విగ్రహం కడియం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో పెట్టడం అనేది జరిగింది. అంటే విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ఈ తెలుగు భాష గొప్పతనం, మరి నిజంగా దాని యొక్క మాధుర్యం అవి చవి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి 18వ తారీఖు నుంచి ఈ నెల తెలుగు భాషా ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి నాందిగా ఈరోజు వారిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే ఆసు కవిత్వం చెప్పాలంటే ఆయనకి ఇప్పుడు అనేక సంస్థానాధీశులు కూడా చర్చించి వాళ్ళతో వెళ్ళి వారి యొక్క సన్మానాలు పొందిన వ్యక్తి. తిరుపతి వెంకట కవులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, చెల్లియో చెల్లకో అనే పద్యం. అలాగే అంటే ఇప్పుడు అలుగుటయే ఇరుంగని అదొకటి. అలాగే జెండాపై కపిరాజు. అంటే ఈ పద్యాలు అనగానే ఏంటంటే తెలుగు వాళ్ళ యొక్క హృదయాల్లో చిరస్థానం పొందాయి. వాటిని స్థిరంగా నిలిచిపోయాయన్నమాట. అంటే తెలుగు పాండవోద్యోగ నాటకాలకి రాసింది వీరే. ఈ పాండవోద్యోగమే కాదు, పాండవ జననం, పాండవ రాజసూయం, పాండవోద్యోగులు, పాండవ విజయం, అలాగే పాండవుల యొక్క అశ్వమేధయాగం, ఇవన్నీ కూడా వీళ్ళు రాసింది వీరే. అంటే దాదాపు ఏంటంటే సంస్కృతంలో కూడా తెలుగులోకి అనువదించారు. దాదాపు 15 రచనలు ఉన్నాయి వారివి. అలాగే అంటే ఆయన రచనలు మొత్తం టోటల్ చూసుకోవాలంటే 24 ఉన్నాయి చల్లపల్లి వెంకట శాస్త్రి గారి యొక్క రచనలు. అందులో ముఖ్యంగా ఏంటంటే గోదేవి ఒకటి, తర్వాత శివభక్తి ఒకటి, కామేశ్వరి శతకం ఒకటి, లక్ష్మణ పరిణయం ఒకటి. లక్ష్మణ పరిణయం అంటే కృష్ణుడు లక్ష్మణుని వివాహం చేసుకుంటారు, ఆ పరిణయం గురించి ఒకటి. అలాగే మృత్యుంజయ స్తవం ఒకటి. అలాగే తెలుగు నాటకాలు దాదాపు 13 దాకా రాశారు ఆయన. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాయంటే మన మాతృభాష తెలుగు పట్ల ప్రేమ కలగాలి. ఎలాగంటే ఆ తెలుగు గురించి చెప్పినటువంటి వ్యక్తుల గురించి, ఆ యొక్క మహా వ్యక్తిత్వాల గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నిజంగా 1891లో కాకినాడలోనే మొట్టమొదటి ఆయన అవధానం చేశారు. అంటే అష్టావధానం అనేది 8 మందికి పురుచుకులు ఉంటారు, శతావధానంలో అయితే 100 మంది ఉంటారు. అంటే అవధాన ప్రక్రియ గురించి వీరు చెప్పడం అనేది జరిగింది. కానీ అంటే ఆ కాలంలో కూడా ఏంటంటే దేవులపల్లి సోదరులు కానివ్వండి, హరికథా పితామహులు కానివ్వండి, వారితో పాటు రాజ ఆస్థానాలు కూడా సందర్శించి ఆయనకి అనేక ఏనుగు ఎక్కినటువంటి గౌరవం కూడా వారు లభించింది వారికి. అట్ ద సేమ్ టైం కొన్ని వివాదాల్లో కూడా ఆయన చిక్కుకొని పాపం కోర్టు మెట్టు ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే చెప్తున్నాం కదండి, వ్యక్తి అనేది, మనిషికి అనేది మనకి ఒక్కసారి ఎదగచ్చు. ఆ ఎదుగుదలలోనే మనం రాజయోగంలోనే ఒకసారి నీచభంగ యోగం కూడా రావచ్చు. అది మన యోగం అనేది, జాతకం అనేది నమ్మినా నమ్మకపోయినా మాత్రం మనకి ఎంతలాంటి వాడికైనా సరే మనకి ఒక్కసారి అవమానాలు అనేవి ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా సమానమే. అదే మనకి దీన్ని భగవద్గీత చెప్పేది, 2 సమానంగానే భావించాలి. సన్మానం కానీ అవమానం కానీ 2 సమానంగా భావిస్తేనే వాళ్ళు మనం స్థితప్రజ్ఞులు అంటారు. ఆ స్థితప్రజ్ఞత్వం అనేది కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మాత్రమే వస్తుంది. మరి నిజంగా దీని గురించి చెప్పాలంటే వేద భాగాలు కానివ్వండి, తర్కశాస్త్రం కానివ్వండి, వ్యాకరణం కానివ్వండి ఈయన నేర్చుకున్నారు. ఫస్ట్ యానంలో ఆయన విద్య ప్రారంభించారు. యానంలో చదువుకున్నది ఆయన తెలుగు కాదు,
ఇంగ్లీషే కాదు, ఏ సాంస్క్రిట్ కూడా నేర్చుకున్నారు వాడు. అంటే ఆయన యొక్క పూర్వీకులు కూడా పండితులే. చూసారా అదృష్టం. వాడి యొక్క తండ్రి కానివ్వండి, తాతలు కానివ్వండి, వాడు కూడా పండితులే. ఆయన యొక్క ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే పద్య నాటకాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. పద్య నాటకాలు కానివ్వండి, భాషాశాస్త్రం గురించి కానివ్వండి, తెలుగు సాహిత్య రంగంలో కానివ్వండి, ఈ తిరుపతి వెంకట కవులు అనగానే ఏంటంటే తిరుపతి శాస్త్రి గారు వీళ్ళ సోదరులు, ఈయన పేరు చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఈరోజు అంటే ఏంటి ఫిబ్రవరి 15వ తారీఖు 1950 వారు కాలం చేయడం అనేది జరిగింది అన్నమాట. అంటే మనం చేసిన తర్వాత మన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏ వ్యక్తి అయినా సరే తాను చేసినటువంటి కాంట్రిబ్యూషన్ను మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ఇంకేంటి సమాజానికి అంకితమైన వ్యక్తులు వాళ్ళు. ఇంకేంటే వాళ్ళు విద్య నేర్చుకోవడానికి యానమే కాదు, కాశీ కూడా వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ యొక్క పెద్ద పెద్ద మీకు విషయం తెలుసో తెలీదో విశ్వనాథ సత్యనారాయణ గారు వీరు శిష్యులు. మరి ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ఆయన నాటకకర్త, అవధాని, తెలుగు కవి, మరి వారిని గురించి మనం తెలుసుకోవడం అనేది మన అదృష్టంగా భావించి మీతో షేర్ చేసుకోవడం అదే నా యొక్క అదృష్టంగా భావించి మీతో తెలుసుకోవడం. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి విషయాలు చెప్పడానికి. ఆయన చెప్పడానికి ఏంటంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా మరి తిరుపతి వెంకట కవులు మొట్టమొదటిసారిగా సోదరులతో కలిపి జంటగా అవధానం చేసింది 1891. అంటే అవధానం అంటే ఏంటి విషయం అనేది కూడా ఈ విద్యార్థులకి చెప్పాలి. ఈ భాష మీద అభిమానం ఎప్పుడు కలుగుతున్నాయంటే అది చాలా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ, అవధాన ప్రక్రియ. అంతే జూనియర్ కాలేజీలో కానివ్వండి, డిగ్రీ కాలేజీలో కానివ్వండి మన ఇటువంటి అవధానాల గురించి పెట్టడం, అవధాన యొక్క విద్య గురించి ప్రాధాన్యత గురించి చెప్పడం అనేది కూడా చాలా అవసరం నేటి యువతకి. అది తెలుగులో ముఖ్యంగా భాషలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రక్రియలో ఒకటి వచన కవిత్వం, అలాగే ఏంటంటే అవధాన ప్రక్రియ గురించి చెప్పడం అనేది చాలా అవసరం. మరి నేను చేసిన ప్రయత్నాన్ని మరి మీరందరూ కూడా శ్లాఘిస్తారని, మీరందరూ కూడా నచ్చుతుందని భావిస్తూ మరి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నన్ను ఈ కామెంట్ పెట్టండి, మరి లైక్ చేయండి. మరి మీ భాషాభిమానిగా డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం.